కువైట్లో నేను వేసిన మొక్కలు అయితే కొంచెం ఇంకా మెరూన్ పెట్టాను కదా వీడియో, ఇవి అయితే ఆరెంజ్ ఇంటికాడ వేసినవి. చూడండి ఎంత బాగా ఫుల్గా వచ్చేస్తాయి. కువైట్లో ఉన్నవైతే ఈ కలర్ కదా, నేను వీడియో పెట్టాను కదా ఈ కలర్, సేమ్ ఈ కలర్, కొంచెం ఇంకా తిక్కుగా ఉన్నాయి. చెట్టు నిండా పువ్వులే, ఎక్కడ పడితే అక్కడ ఇవే. ఆ పెరట్లో అంతా ఇవే చూడండి, కల్లో మొత్తం ఈ పువ్వులే. పెరట్లో గిడ్డు బాగా వచ్చింది, లోపల కూడా ఏదో చేసినట్టుంది మా అత్తగారు. చూద్దాం, గుడారం ఒకటి వేసి అందులో ఏవో చేసినట్టుంది, చూద్దాం ఉండండి. అంతకుముందు ఈ ప్లేస్ అంతా బాగా డౌన్ ఉండింది, మట్టి తోలిచ్చాం అనమాట. హైట్ ఇంటి లెవెల్గా ఉండాలనేసి మట్టి తోలిచ్చిన తర్వాత చూడండి అది ఎంత డౌన్లో ఉందో. ఈ మట్టిలో వేసింది అనమాట మొక్కలు. ఇక్కడ నీళ్ళు ఆ ట్యాంకులో నుంచి ఇట్లా వస్తాయి కాబట్టి ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు. చాలా పాములు ఉంటాయి. భలే బుజ్జి బిజ్జు భలే వచ్చేసినాయి, అంతా ఇవే. లోపల ఏమేసారో చూద్దాం. ఈ గుడారం లోపల వంకాయ చెట్టు, మొట్టికాయలు, అది వచ్చి సిర్రాకు. ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి, బంతిపూలు, 2 టమాటా చెట్లు. ఇదంతా కమ్మి పోయిందనమాట. కమ్మి ఇలాంటి కమ్మి కాదు, మామూలు మెస్సలాగా కట్టేస్తే కన్నా కోళ్ళు వచ్చి పాడు చేయకుండా ఉంటాయి. ఇప్పుడు ఏమరా అంటే ఏమేసినా కానీ కోళ్ళు వచ్చి బాగా అంతా పాడు చేసేస్తుంది కాబట్టి వేయట్లేదు. అరటిగలు అయితే అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. జాంకాయ ఒకే ఒక జాంకాయ వచ్చినట్టుంది, చిన్నది. మనకి అట్లా ఆడ దొరకదు. ఒక పీస్ వచ్చి కళ్ళబంది 2 దినాలు అలా ఉంది, నేను చూసాను కువైట్లో షాపుల్లో. చూడండి ఫ్రెష్గా. మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం దాన్ని వాడుకోం, డబ్బులు పెట్టి కొనుక్కోమంటే బాగా కొనుక్కుంటాం. ఊడిపోయింటే పైప్ పెట్టంట. ఇప్పుడు ట్యాప్ తీసే చెక్కాలి. ఇది గ్రిప్ సిస్టమ్ వేసాం అన్నమాట.